రైతులేస్తాం యూట్యూబ్ ఛానల్. నమస్తే అన్న. నమస్తే సార్. మనది ఏ ఊరు? మాదారం సార్. మాదారం. ఏ జిల్లా వస్తుంది? సూర్యాపేట జిల్లా వస్తుంది. సూర్యాపేట జిల్లా, మాధవరం గ్రామం. మాదారం గ్రామం, మునగాల మండలం సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏ విత్తనం అన్న ఇది? భీమ్ 36 సార్. భీమ్ 36. ఇది మార్చి నెల 12. మార్చి 12. ఎన్నో కోత ఇది? మూడో కోత సార్. మూడో కోత అంటే సార్ ఒకసారి కొంచెం జూమ్ చేసి ముందుకు తీసుకురండి ఒకసారి. కాయ మూడో కోతకు పచ్చికాయ ఈ విధంగా వచ్చింది. నీళ్లు పెట్టారా? నీళ్లు పెట్టాను సార్. నీళ్లు పెట్టారు. మందు కూడా కొట్టాం సార్. మందు కూడా కొట్టారు. అంటే సార్ మీరు చూడండి ఒకసారి, లాస్ట్ అంటే మార్చి నెల సగమైనా కానీ లాస్ట్ వరకు కాయ కూడా కొమ్మ అనేది కాయ పూర్తిగా ఉంది, పూత కాత ఉంది, చిక్కగా కాపు ఉంది. ఈ కింద వరకు ఈ ఇంట్లో ఇంకా గడ్డి ఎట్లా ఉండా కానీ మంచిగా కాయ వచ్చింది. ఈ విధంగా చూడండి సార్, కొంచెం జూమ్ చేయండి సార్, కొంచెం జూమ్ చేసి చూపించండి. ఈ విధంగా పచ్చగా ఉంది సార్. మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఈ కాయని ఇక్కడ కొనే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? రైతులు చాలా మంది వచ్చి చూశారు సార్. ఓకే. రైతులు కూడా కాయ కలరు సైజు బాగుంది, ఎక్కడ తీసుకున్నాము అని అంటే మా సారు ఇక్కడ దొండపాడు నుంచి ఇచ్చారు సార్. ఓకే. అక్కడ నుంచి తీసుకొచ్చాము. ఆ సార్ ఫోన్ చేయగానే ఎమ్మడి పంపించారు సార్. ఓకే. కాయ సైజు మంచిగా కూడా, కలర్ కూడా నెంబర్ 1 ఉంది. మార్కెట్ లో కూడా మంచి రేట్ పడ్డది సార్. ఓకే. ఇప్పుడు కాయ తెంపేటప్పుడు కొంతమంది రైతులు ఏంటంటే కాయ సరిగ్గా తేవట్లేదు, కూలీలు ఎక్కువ అవుతున్నారు అన్నారు. మీకు కూలీలు ఎంతమంది పడ్డారు? కాయ ఎట్లా దిగింది? మాకు అలకగా దిగుతుంది సార్. పట్టుకోగానే పుట్ట దిగిపోతుంది. 50 మంది పెట్టే కాడ 20 మంది పెడతాను. 20 మంది. కాయ కలర్ అనేది ఎట్లా ఉంది? కాయ కలర్ బాగుంది, రెడ్ బాగా కలర్ షైనింగ్ బాగుంది సార్. ఓకే. ఇప్పుడు జెండా పాట మీద మీకు ఎంత తక్కువ పోయింది కాయ? జెండా పాట మీద ఒక 200 తక్కువ వచ్చింది. కాయ పొడుగు అనేది బాగుంది, సైజు బాగుంది, సైజు కలరు మంచిగా బారుగా మంచిగా ఉంది సార్. అంటే మీతో మాట్లాడిన కారణం ఏంటంటే ఈ టైంలో కూడా మీరు నీళ్లు పెట్టి మందు కొడితే మార్చి 12వ తారీఖు కూడా నీళ్లు పెట్టి మందు కొట్టినప్పుడు కాయ అనేది నీకు పచ్చికాయ అనేది వచ్చింది, పూత కాత ఉంది. పూత కాగా మంచిగా అసలు నెంబర్ 1 ఉంది సార్. సైజు కూడా ఇప్పటికి సైజు 10 మంది రైతులకి మేము చెప్పడానికనే ఒక ఆలోచనతో మేము మాట్లాడుతున్నాము. ఈ భీమ్ 36 అనేది వేసుకోదగ్గ విత్తనమేనా? నెంబర్ 1 విత్తనం సార్. రైతులకు 10 మంది చెప్పొచ్చా? వేసుకోవచ్చు సార్ ఇది. ఓకే. ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాల కడకు వస్తుంది? ఇప్పుడు ఎకరానికి నేను ప్రస్తుతము 10 క్వింటాలు తెంపాను సార్. ఓకే. రెండోసారి 8 క్వింటాలు తెంపాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు కూడా అంటే ఎకరానికి వచ్చేలేక 25 క్వింటాలు అనేది ఇంచుమించుగా బరాబర్ కొంచెం అటు ఇటుగా. ఈ కాపు అనేది ఏంటంటే మనకు వచ్చేలేక మినిమం 4 క్వింటాల దాకా వస్తుందా? అంటే మూడో కాపు ఎక్కువ వస్తుంది సార్. ఎక్కువ 6-7 క్వింటాలు ఎకరానికి వస్తుంది. ఓకే అన్న. అంటే ఈ విత్తనం అనేది మనకి రైతు ఏ రైతు కూడా వేసుకోదగ్గ విత్తనము. పచ్చికాయ అనేది చూడండి గుత్తులుగా ఉంది. లాస్ట్ వరకు గనుపు తక్కువ చిక్కటి కాపు వచ్చేలేకి మనకి ఈ సెగ్మెంట్ అనేది ఏంటంటే తీగజాతి సెగ్మెంటు. ఈ విధంగా మొత్తం కాయ ఫుల్గా ఉంది. దగ్గర కనుపు కాయ ఒకసారి చూపించండి సార్, దగ్గర చూపించండి. కాయ దగ్గరగా ఉంది, ఇట్లా ఉంది. ఓకే సార్. ఓకే. తాళ శాతం ఎట్లా వచ్చింది? తాళకాయ లేదు సార్. ఫస్ట్ దమ్ అయితే నీ తాళకాయ ఏరియా లేదు. ఓకే. రెండోసారి ఒక 10 కేజీలో 20 కేజీలు వచ్చాయి సార్. లేదు ఎకరానికి మొత్తం మీద ఎకరానికి వచ్చేసి 35 కేజీలు వెళ్ళింది సార్. 35 కేజీలు తాళ శాతం వెళ్ళింది. తాళకాయ చాలా తక్కువ, నెంబర్ 1 కాపు బాగుంది సార్. ఓకే. తూకాలు బాగా వచ్చినాయి. ఇత్తనం సార్ నెంబర్ 1గా ఉంది. బాగా పట్టుకుంటేనే తెగిపోతుంది సార్. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణకి ఒక 50 కేజీలు కాయ తీసుకెళ్ళినప్పుడు కింటా కాయకి పచ్చికాయ అయినప్పుడు కనీసం 50 కేజీలు అనేది మీకు కాయ ఎండిపోయినాక వెయిట్ అనేది వచ్చిందా? వచ్చింది సార్. కాయ సైజు బారు మంచిగా కావలసిన విత్తనం ఇది. ఈసారి కూడా సార్కు ఫోన్ చేశాను, నాకు మళ్ళీ ఇదే విత్తనం కావాలని. ఓకే. మీ ఊర్లో కూడా ఒక 10 మంది రైతులకు ఖచ్చితంగా విత్తనం గురించి చెప్పండి. ఓకే సార్. 10 మంది 20 మందికి చెప్పే సార్. ఎక్సలెంట్గా ఉంది. నాకు ఇప్పుడు ఈ కాయ నాకు గింజ మీ సార్ తోటి మాట్లాడియానంటే నేను ఒకటే చెప్పిన, సారు మందులు ఇస్తాడు, ఆయన గింజలు ఇస్తాడు, నెంబర్ 1కి ఇస్తాడు అని అంటే నువ్వు అర్జెంట్ నాకు ఆ సార్కు ఫోన్ చేసి నా నెంబర్ ఇవ్వను. ఎమ్మటే సార్కు ఇక మీ నెంబర్ ఇచ్చేసిన, ఇక ఆయనకు
చెప్పిన మొన్న చెప్తే 2 ఎకరాలకు కంపల్సరీగా నాకు కావాలన్నాడు.